రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. తాజాగా హైడ్రాకు సినీ నటుడు నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్పై ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో తుమ్మకుంటలోని చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని ఫిర్యాదు వచ్చింది. దీంతో పక్క ఆధారాలతో తెల్లవారుజాము నుంచే అధికారులు కూల్చివేతను ప్రారంభించారు. కాగా హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలు గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. రైట్, ఇక తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు చెందినగా భావిస్తున్న జవాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళటం కూడా తెలిసిన విషయమే. ఇక ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా బృందం కూల్చివేస్తుంది. మాదాపూర్లోని ఇక ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా బృందం కూల్చివేస్తుంది. మాదాపూర్లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతలు అధికారులు చేపట్టారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. 3.5 ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాల్లో అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని తీసుకువచ్చారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించడం, చెరువులు రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటం దీని ప్రధాన లక్ష్యాలు. ఇక కబ్జాదారుల వెన్నులో వణుకు పొట్టిస్తోంది ఇప్పుడు హైడ్రా. నిత్యం ఏదో ఒక చోట అధికారులు ఆక్రమణాలను కూల్చేస్తున్నారు.
అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలో మరొక ట్విస్టు నెలకొంది. అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారట మంత్రి కోమటిరెడ్డి. ఇక ఈ నెల 21వ తేదీన ఎన్ కన్వెన్షన్పై లేఖ రాశారట మంత్రి కోమటిరెడ్డి. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ పైన త్వరితగతిన విచారణ జరిపిన హైడ్రా కమిషన్ ఇక ఇవాళ కూల్చివేసినట్లు తెలుస్తోంది. తుమ్మడి చెరువులో FTL ప్రాంతంలో కన్వెన్షన్ నిర్మించినట్లు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శాటిలైట్ ఫోటోలతో సహా ఆధారాలు హైడ్రాకు ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖపై విచారణ జరిపి రంగంలోకి దిగింది హైడ్రా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖలో ఇక ఎన్ కన్వెన్షన్ నేలమట్టం చేసింది హైడ్రా. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.